అలంకరించిన పెద్దలు, తర్వాత ఈ సమావేశానికి ఏదైతే కర్త కర్మ క్రియ అయినటువంటి మేకపోతుల నరేందర్ గౌడ్ గారు అధ్యక్షులు, తర్వాత ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు, దీనికి అన్ని పార్టీల నాయకులని, అన్ని బీసీ సంఘాల వాళ్ళని కూడా పిలిచి ఏదైతే ముఖ్యంగా ఈ 42% విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో ఏదైతే రిజర్వేషన్స్ బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపించినారో అవి మరి క్లియర్ అయినాయని చెప్తా ఉన్నారు. మరి హనుమత్ తనకు తెలుసాలది. మరి అది అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి యొక్క ఆమోదానికి పంపిస్తే రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు పొందుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ లో పెట్టి అది క్లియర్ చేస్తే, ఉభయ సభలలో క్లియర్ చేసిన తర్వాత ఈ చట్టానికి నోటిఫికేషన్ ఇవ్వమని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపిస్తుంది. ఆమె సంతకం కన్సెంట్ ఇచ్చిన తర్వాత, ఎసెంట్ ఇచ్చిన తర్వాత అది చట్టం అవుతుంది, అది అమల్లోకి వస్తుంది. కొంతమంది మిత్రులు ఎన్నో చెప్పినారు, అవును ఇది 9th షెడ్యూల్ లో పెట్టినా కూడా సమీక్ష చేయొచ్చు, కానీ ఇంతవరకు ఒక్క కేసు కూడా సమీక్షకు గురి కాలేదు. అధికారం ఉంది తప్ప 69% బీసీలకు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీలకు అంటే 50% ఒట్టి బీసీలకే, 18 ఎస్సీలకి, 1% ఎస్టీలకి జనాభా ప్రాతిపదిక మీద ఏదైతే తమిళనాడులో రిజర్వేషన్స్ పెట్టినారో అది 9 మంది జడ్జీలు 50% దాటకూడదు అన్న తర్వాత 92 జడ్జిమెంట్ తర్వాత 94లో అది 9th షెడ్యూల్లో తమిళనాడు రిజర్వేషన్స్ యాక్ట్ 94 పెట్టగలిగింది. అది మనకు అనుభవిస్తా ఉన్నారు. కాబట్టి సమీక్ష ఉంటుంది అని మనం పెట్టకపోవడము అది తప్పు. వేరే ఏదో జీవో ఇచ్చి ఒక చట్టం చేసి ఎవ్వరు కూడా ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. మీకు అందరికి తెలుసు 2018లో జీవో తీసి మరి కేసీఆర్ గారు అది ఎలక్షన్స్ జరుపుతాము 33% కొని అంటే హైకోర్టు స్టే ఇచ్చి డైరెక్షన్ ఇచ్చింది, మీరు 50% దాటకుండా ఉండేటట్లయితేనే మీరు ఎలక్షన్ జరుపుకోవాలి, లేకపోతే అది చెల్లదు. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2000 జడ్జిమెంట్ ప్రకారం అన్నారు. బీహార్ గవర్నమెంట్ కులగణన చేసింది, ఒక సమగ్రమైన కులగణన చేసి దాన్ని ఒక పబ్లిష్ చేసినారు, పబ్లిష్ చేసి చట్టం చేసినారు. చట్టం చేసిన తర్వాత కూడా దాన్ని బీహార్ హైకోర్టు కొట్టివేసింది, ఎందుకంటే మరి 50% దాటుతుందని. కాబట్టి జీవోలు ఇస్తేనో చట్టం చేస్తేనో అది చెల్లది. ఓన్లీ శరణ్యం ఏంటంటే 9th షెడ్యూల్లో పెట్టాలంటే అది ఉభయ సభలు క్లియర్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎసెంట్ ఇస్తుంది. ఎసెంట్ ఇస్తేనే దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్, కాన్స్టిట్యూషనల్ చట్టబద్ధత, దానికి ప్రొటెక్షన్. హైకోర్టులో కేసులు వేసి కొట్టివేయడానికి వీలు లేదు. ఒకవేళ హైకోర్టులో కేసు వేసినా మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. చట్టం ఎవడు కొట్టివేయడు. కొట్టివేయాలంటే 5 సంవత్సరాలు నడుస్తుంది. ఈ లోపల ఇంకా బీసీ తత్వం పెరుగుతుంది. అంత ధైర్యం కొట్టేసేటువంటి శక్తి, ధైర్యం, దమ్ము ఏ హైకోర్టుకు సుప్రీంకోర్టుకు ఉండదు. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రంలో చేస్తా ఉన్నాము. కాబట్టి ఇదేదైతే కులగణన జరిగిందో మనకు 30th సెప్టెంబర్ 2023లో ఎలక్షన్స్ జరిగినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. 3rd డిసెంబర్ నాడు మనకి డిక్లరేషన్ వచ్చింది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎంత అయింది? 1 year 5 months అయింది. 1 year 5 months అంది. మరి మేము అందరము రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి భారత జోడో న్యాయయాత్రలో మీ బీసీల గురించి అయితే గలమెత్తుతున్నారో, మీ యొక్క నిజాయితీ, నిబద్ధత, మీ యొక్క 2 రాష్ట్రాలలో గవర్నమెంట్ ఏర్పడింది, కర్ణాటక తెలంగాణలో. కాబట్టి కర్ణాటక తెలంగాణలో కులగణన చేసి ఈ రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదిక మీద మీరు చట్టం చేసినట్లయితేనే మీ మీద నమ్మకం ఏర్పడుతుందని 2024 జనవరిలో చాలా మంది బీసీ సంఘాలను తీసుకుపోయి ఆయన కలవడం జరిగింది. దాని తర్వాత బీసీ సంఘాలను కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మొత్తం భారతదేశంలో బీసీలు కూడా కాంగ్రెస్ వైపుకు మళ్ళినారు, ఓట్లు వేసినారు. కొంచెం బీజేపీని నటి ఉంచినారు, కొంచెం వీళ్ళకి బెటర్ అయింది. అయినా కూడా కాంగ్రెస్ కి ఈ రోజు వరకు మరి కర్ణాటకలో వచ్చినా కూడా, తెలంగాణలో వచ్చినా కూడా, కర్ణాటక ఎప్పుడో చేసిన కులగణన ఇంకా బయట పెట్టలేదు. తర్వాత ఇక్కడ కులగణన చేసిన విషయం కూడా ఇంతవరకు ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు.
అంటే మీ చిత్తశుద్ధి శంకిస్తున్నారు బీసీలందరూ. కాబట్టి ఇప్పటికైనా ఆ కులగన్న రిపోర్టును బయటపెట్టి మీరు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మీరొక్కరే ఒంటెద్ది పోకుండా అన్ని బీసీ సంఘాలను ఏర్పరచుకొని అన్ని పార్టీలని, ఆపోజిషన్ పార్టీలని, బీజేపీని, బీఆర్ఎస్ ని, కమ్యూనిస్టుని, అందరి పార్టీలను తీసుకుని వెళ్ళి, బీసీ సంఘాలను తీసుకుని వెళ్ళి మీరు ఏదైతే ఇండియా గఠబంధన్ వాళ్ళందరినీ కూడా తమిళనాడు కంటే పెద్ద ఎత్తున, తమిళనాడులో మనం ఎట్లా చేసిండ్రు, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరికి ఒప్పించి అందరు కలిసి కూడగట్టుకొని పోయినారు. కానీ ఇక్కడ ఒక్కరే కాంగ్రెస్ వాళ్ళు కొన్ని బీసీ సంఘాలు వెళ్ళినాయి కానీ అందరు వెళ్ళలేదు. కాబట్టి ప్రెషర్ బిల్టప్ చేయాలంటే అన్ని పార్టీలను కూడగట్టుకొని అన్ని సంఘాలను కూడగట్టుకొని పెద్ద ఎత్తున రాష్ట్రంలో కేంద్రములో ధర్నాలు చేసి మరి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారికి మనం అందరం పోయి చేస్తేనే కానీ దీనికి పరిష్కార మార్గం దొరకదు. ఇందులో ఇప్పుడు ఇన్ని ధర్నాలు, ఇన్ని బీసీ సంఘాలు, ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నారంటే అందులో కొంచెం శంకిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారి నీతి నిజాయితీని నిజబద్ధతని శంకిస్తున్నారు. నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు నేను చెప్తాను, ఇక్కడ ఎన్నికలలో కూడా ఒక బీసీలకు మరి 60% ఉన్న బీసీలకు 19 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓన్లీ 5% ఉన్న రెడ్లకు 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత ఈ అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే దాదాపు మనకి 74 అపాయింట్మెంట్స్ ఇచ్చినారు. కార్పొరేషన్స్ గానీ లేకపోతే ఐఏఎస్ ప్రమోషన్స్ గానీ రీఅపాయింట్మెంట్స్ గానీ 74 ఇచ్చినారు. 74 ఇస్తే అందులో ఫార్వర్డ్ క్లాసులకు 51%, ఎస్సీ ఎస్టీ బీసీలకు 85% ఉన్న వాళ్ళకు 23 అంటే మనకు 85% ఉన్న వాళ్ళకు 20% ఇచ్చినారు. వాళ్ళకు 15% ఉన్న వాళ్ళకు 80% ఈ యొక్క అపాయింట్మెంట్స్ ఇచ్చినారు. అంటే మేము రాహుల్ గాంధీని చెప్పినప్పుడు మీ పార్టీలో కూడా ప్రజాస్వామ్యత ఉండాలా, డెమోక్రసీ ఉండాలా, అన్ని కులాల అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలా. మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని కేంద్ర ప్రభుత్వంలో సరిదిద్దుకొని మీ రాష్ట్ర ప్రభుత్వాలలో కూడా మా బీసీ రిప్రజెంటేషన్ మీ పార్టీలో ఉండాలా, తర్వాత బయట పదవులలో కూడా ఉండాలా. కానీ ఆ దిశగా నడుస్తున్నట్టు మాత్రం ఇక్కడ కనబడట్లేదు. ఇన్ని కార్పొరేషన్లు ఇస్తే ఇది మొత్తం బీసీలు ఎన్నుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ. కానీ బీసీలు ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ హనుమంతన్ ఉన్నాడు, అంత భీష్మ పితామహుడు, ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, లేకపోతే రాజ్యసభ ఇవ్వచ్చు కదా. అటువంటి ఇంతమంది ఇప్పుడు బీసీ యొక్క కార్యకర్తలు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఎందుకు కొట్లాడతారు? మీ సామాజిక న్యాయం గురించి ఎందుకు కొట్లాడుతున్నారు? వీళ్ళందరినీ విస్మరించి ఎవడో పార్టీకి పనిచేయనోడిని నీ కులాన్ని తెచ్చిపెట్టుకుంటావా? అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రేరా ఒక చైర్మన్ గా తన కులస్తుడు ఉన్నాడు. రేరా చైర్మన్ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నా కూడా మళ్ళా ఆయనకు తెచ్చి లోకాయుక్త పదవి ఇస్తాడు. అందులో రేరా వైస్ చైర్మన్ కూడా ఒక రెడ్డికి ఇస్తాడు. అంటే రెడ్లకు ఇది రెడ్డి యొక్క జాగీరా, ఇది జాగీర్లు పోయిన వెనుకట, ఇది ప్రజాస్వామ్యం. ఈ యొక్క కాంగ్రెస్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక డెమోక్రటిక్ కంట్రీలో అన్ని కులాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది సమగ్రమైన అభివృద్ధి చెందుతుంది, అన్ని కులాల అభివృద్ధి చెందుతుంది. రాజకీయం ఒక వ్యాపారం అయింది. రాజకీయం వ్యాపారమైంది కాబట్టి రాజకీయంలో మనకు స్థానం లేకుండా మన మీద ఏలి వాళ్ళు కోటీశ్వరై మనకి ఎక్కడోళ్ళని అక్కడ ఉంచుతా ఉన్నారు. కాబట్టి హనుమంతన్ అంటాడు, ఈ బీసీలు పార్టీ పెట్టుకుంటే ఆడ గెలుస్తామే మనము, ఎట్లా వీలవుతుంది అని అంటాడు. ఎట్లా వీలవుతుంది అంటే ఇప్పుడు మీరు ఇండియా గఠబంధన్ ఎట్లా పెట్టుకున్నారో మనం కూడా ఈ బీసీలు ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళందరినీ మేము సమన్వయపరచడానికి మనం అందరం కలిసి సమన్వయం పరిచి ఒక్క తాటి మీద నెక్స్ట్ టైం ఎలక్షన్స్ వేసుకొని అటువంటి గెలవడానికి మనకి బీసీ ప్రభుత్వాన్ని, బీసీ రాజ్యాన్ని, సామాజిక న్యాయాన్ని స్థాపించడానికి మనకు నాంది పలుకుదామని ఈ అవకాశం ఇచ్చిన నరేందర్ గౌడ్ గారికి మీ అందరికి కూడా నాకు ధన్యవాదాలు.